దాశరథి కరుణాపయోనిధి. ఇక తర్వాత ఆయన యొక్క రూపం, అసలు దాస్యం అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, భక్తితో ఎలా చేస్తే అది సేవ అవుతుంది. మరి రూపం అంటాను చూడండి, ఎంత అద్భుతమైన రూపం, అబ్బా దేదీప్యమానంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది అనే మాటలు వింటాం. ఇక్కడ కూడా రాముల వారి యొక్క మూర్తిమత్వాన్ని, ఒక్కొక్క పద్యంలో కీర్తిమత్వాన్ని అద్భుతంగా చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిక్కని పాలపై చిక్కని అంటే చిక్కాడు చిక్కడు కాదు, చిక్కని మజ్జిగ. కొన్ని శబ్దాలతోటి ఇబ్బంది ఉంది. అయ్యా చిక్కని మజ్జిగ వేసుకోండి, పెరుగు తినవాకండి, ఆరోగ్యం కాదు. చిక్కని మజ్జిగ వేసుకోండి. చిక్కని ధార, చక్కని ధార, కవితాపరంగా కూడా. చిక్కని పాలపై మిసిమిజను దిన మిగడ పంచదారతో మిక్కిన భంగి. పాలబువ్వ, శ్రీకృష్ణుడు, యశోదమ్మ, గోరుముద్దలు. ఇవాళ గోరుముద్ద అంటే ఎవరికైనా అర్థమవుతుందా? అందుకని ఇటువంటి శతకాల్లో పద్యాలు చెప్పాలి. సరే, మనకు వైద్యాల గురించి మనకు అనవద్దు, మనకు అనవసరమైనటువంటి విషయం అది. పెరుగు ఆరోగ్యమా, మజ్జిగ ఆరోగ్యమా, నీళ్ళ మజ్జిగ ఆరోగ్యమా? కొంతమంది అసలు మజ్జిగ వేసుకోరు, అదేమిటో మరి. మజ్జిగ ఔషధం, మజ్జిగను మించు ఔషధం ముజ్జగంలో లేదన్నాడు ఒక ఆయన. ఆయుర్వేదంలో మజ్జిగ చాలా ప్రాచీనం, పెరుగు కూడా ఉంది, పెరుగు లేదని కాదు. కానీ వైద్యులు అందువల్ల ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, కొన్ని మిక్స్ చేయాలి. దాని ఇప్పుడు మలై అంటాం చూడండి, మనం మలై ఈ మిఠాయి దుకాణాలలో, షాపుల్లో అదొక, ఆ మీగడ కనుక చక్కెరతో కలుపుకొని తింటే అదొక ఆనందం. చిక్కని పాలపై మిసిమిజను తిన్న మీగడ పంచదారతో మెక్కిన భంగి. ఏమిటి? మీ విమల మేచకరూప సుధారసంబు. మీ విమల మేచకరూప సుధారసంబు. ఎక్కడ? నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్. ఎంత అద్భుతమైనటువంటి కల్పన అండి. కానీ ఇట్లా నిజంగా ఎవడన్నా చేయగలుగుతాడా? చేయగలుగుతాం అన్నమాట. భక్తి ఉంటే, భక్తితో చెప్పిన మాటలు. పారవస్యం భక్తి కాదు. భక్తి వేరు, భక్తి పారవస్యం వేరు. నటించడం వేరు, జీవిస్తూ నటించాలి. ఆ నటనలో నువ్వు జీవించాలి. ఊరికే నటించావనుకో అది కృతకం అయిపోతుంది. వాడు చేశాడు కానీ ఏంటి ఎక్కటం ఏంటి అంటే నిన్ను మెక్కేట్టు చేయాలి. నిజంగా చెప్పాలంటే ఏంలాగా చెప్పాలంటే, ఓ రామా, పురుషులనే మోహింపజేసేటువంటి వాడని చెప్పుకున్నాగా, ఆయనే చెప్పాడుగా వాల్మీకి. నీ రూపము అలా ఆ విధంగా చూపర్లకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని, ఒక అద్భుతమైనటువంటి పారవస్యాన్ని కలగజేస్తుంది. నేను ఆ రూపాన్ని నా మక్కువ పళ్ళెరం అంటున్నాడు. మన మామూలుగా ఏంటంటే పళ్ళెల్లో చూడండి, ఇప్పుడు మనం తింటలేదు కానీ ఇట్లా అనుకొని ఆ కంచంతో మజ్జిగ ఎత్తుకొని తాగుతాం. మనం ఇస్తట్లో అంటే మనం ఎత్తుకొని తాగలేం కానీ జుర్రుకుంటాం. ఆ జుర్రు శబ్దాన్ని చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. రామా తండ్రి, చిక్కనైనటువంటి పాలను కాచినప్పుడు దాని మీద మీగడ గడుతుంది. బాగా కనుక అయితే చూడండి, ఒక రకమైన పచ్చగా చక్కగా ఒక తెరలాగా ఏర్పడుతుంది. అది తీసేటప్పుడు మీగడ కొంతమంది మంచిది కానీ కొంతమంది పక్కకు తీసి ఆ పరిగేస్తుంటారు. కానీ మీగడ కూడా మంచిదే, కాకపోతే అతి సర్వత్ర వర్జయత్. ఏది ఎంత మటుకు తినాలో అంత మటుకి, వినాలో కూడా
ఎక్కువ ఒక్కోసారి చెప్పింది చెప్పుకున్నప్పుడు వాడికి ఒక్కోసారి అనిపిస్తుంది కూడా. కానీ రామా, నీ నామాన్ని గురించి, నీ రూపాన్ని గురించి, నీ కీర్తిని గురించి చెబుతున్నప్పుడు ఎవడికి మాత్రం ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా. చాలునని ఎవడంటాడయా. కాబట్టి తండ్రి, దాని మీద కాచిన పాల మీద చిక్కనైనటువంటి పాలను కాచినటువంటి దాని మీద ఏర్పడేటువంటి తెట్టుగా ఏర్పడేటువంటి మీగడ మీద ఉండేటువంటి దానిని, ఆ మీగడను చక్కెరతో మళ్ళీ చక్కెర ఎందుకండి అనుపానం, దానికి అట్లా కలిపితే కానీ దానికి రాదు. అంటే కొంచెం చక్కెర వేసుకుంటే, ఇప్పుడు మనం కొన్ని పూరీలు వాటి మీద చక్కెర అద్దుకుంటాం, అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి వస్తుందన్నమాట. అంతేకాదు, ఇప్పుడు పూర్ణపు బూరె దాంట్లో నెయ్యి ఎందుకు, దాని పద్ధతి అది. బొబ్బట్టు ఉంది, కొద్దిగా పక్కా చేసి దాని మీద నెయ్యి ఎందుకు. భోజనాలు, రుచులు, పాకములు, శాకములు శ్రీనాథుడు చెప్పినట్టు ఎవడు చెప్పలే. రాయలవారు కూడా చెప్పాడు, శ్రీనాథుడే. దానికి మొనగాడు ఎవరంటే శ్రీనాథుడే. భీమఖండము మొదలైనటువంటి కావ్యాల్లో కనుక చదివితే వ్యాసుడు ఆ బృందానికి అమ్మవారు వడ్డించినప్పుడు ఆ పదార్థాలు, అక్కడ వాళ్ళు చేసేటువంటి చేష్టలు, అవన్నీ కూడా అద్భుతంగా వర్ణిస్తాడు. అట్లా స్వామి మీగడను చక్కెరలో కలిపి తిన్న విధంగా అమృతరసంలా ఉండే స్వచ్ఛమైన నీ నల్లని మీ విమలమేచక రూపం ఉన్నాడండి. అంటే నీలమేఘశ్యాముడు కదా ఆయన. నీల జలదాకార అనేటువంటి ప్రయోగం కూడా ఉంది. రామా, అమృతరసంలాగా ఉండే స్వచ్ఛమైన నీ నల్లని రూపాన్ని నేను ప్రేమతో స్వీకరించి దాస్యరూపమైన కైంకర్యం చేసి తనివిదీరా అనుభవిస్తాను. ఈ దాస్యం అనేటువంటి మాట ఏంటండి? భగవంతుణ్ణి నిజంగా సేవించటానికి ఇదే మార్గం. దాస్యం ఇంటి పేరు వారు ఉన్నారు, కవులున్నారు. ఈ దాస్యం అనే మాట చాలా గొప్ప మాట. కాబట్టి స్వామి, దాస్యం అనే దాన్ని సాధనంగా నేను చేసుకున్నాను అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. నిజానికి భగవంతుణ్ణి సేవించడానికి నవవిధ మార్గాలు ఉన్నాయి. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ ఆ ప్రహ్లాదుని గురించి కూడా చెప్తూ, వాడు ఎప్పుడూ అదే ధ్యాస వాడికి, ఆ ప్రహ్లాదుడికి, బాలుడికి, అర్భకుడికి. ఇక్కడ మరి శ్రవణం, కీర్తనం, వందనం, రకరకాలైనటువంటి పద్ధతులు. ఈ దాస్యం అనేటువంటిది అన్నిటికన్నా శ్రేష్టం అంటున్నాడు గోపన్న గారు. మరి ఒక మాట ఇక్కడ చెబుతున్నాడు, భగవంతుణ్ణి సేవించడానికి నిర్దేశింపబడిన నవవిధ మార్గాల్లో దాస్యం ఒకటి. పూర్వం పన్నిద్దరాళ్వారుల్లో ఒకరైన విప్రనారాయణుడు మహాభక్తుడు ఏ విధంగా ఎట్లా స్త్రీకోశుడైనాడో ఆ కథ, అది వేరే విషయం. ఒకడైనటువంటి విప్రనారాయణుడిని మాలా కైంకర్యం చేసి కైవల్యాన్ని పొందాడు. అట్లాగే ఆళ్వారుల్లో ముఖ్యుడైన పెరియాళ్వారు. ఎవరు మళ్ళీ ఆ పెరియాళ్వారు అంటే విష్ణు చిత్తుడు. మరి ఆయన కూడా దాస్య మార్గాన్ని అవలంబించి తరించినటువంటి వాడే. ఆ నిష్ఠానిధి గేహసీమనడు రే ఆలించినన్మృయు ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలను దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాశ్చోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ మాటలు పల్కులున్. దివ్య ప్రబంధానుసంధానధ్వానం. ఇవి ఆ విచిత్రం ఏమిటంటే, విశిష్టాద్వైతంలో ఇక ఎవరు ఇంకా వేరే మార్గం లేదు. నీవే దిక్కు, నీ పాదములే దిక్కు, నీ నామమే దిక్కు అని అంటాం. అది సంప్రదాయం. అట్లా ఇక్కడ నా మక్కువ పళ్ళెరంబున మేచక రూప సుధారసంబనేటువంటి నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటు దోయిటన్ నాకు దక్కి, అందరికీ దక్కదు. దక్కి అనటంతో జుర్రదని అంటున్నాడు. మళ్ళీ తినడం వేరు,
తాగటం వేరు, జుర్రుకోవటం వేరు. మరి జుర్రి తాగాడు రా అంటాం, జుర్రుకున్నాడు రా మరి అంటాం. జుర్రేదో జుర్రుమని అనేటువంటిది ఇంకో పద్యంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ పద్యం విన్నప్పుడు రాముల వారి యొక్క మిగతా విషయాలు ఎట్లా ఉన్నా ఆయన సౌందర్యము, ఆయన రూపం ముఖ్యంగా, ఓహో నల్లనయ్య, నల్లనివాడు కృష్ణుడు, నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసం. అక్కడ పోతన గారు కూడా కృష్ణుని పరంగా ఎందుకు భాగవతంలో మరి ఎంతో గొప్పగా రాముల వారి యొక్క వర్ణన అక్కడ కూడా వస్తుంది కదా, రామకథ ఇదే ధోరణిలో చెప్పాడు. కాబట్టి ఓ రామా, నేను నాకు దక్కింది కాబట్టి, నాకు ప్రాప్తం కాబట్టి, నేను నీ యొక్క రూపాన్ని ఇదే విధంగా మరి హృదయంలో, నా హృదయ కమలములో బంధించి నిన్ను భజిస్తాను. దాశరథి కరుణాపయోనిధి